హైడ్రాపై పొలిటికల్ వార్ మొదలవుతోంది. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు బాధితులకు అండగా నిలుస్తామంటున్నాయి. పేదలకు తోడుగా నిలబడేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత ప్రభుత్వ 9 ఏళ్ల పాలన కంటే ఈ సర్కారు 9 నెలల పాలనలో ఎక్కువ తప్పులు జరిగాయని అంటున్నారు ఈటెల రాజేందర్. తెలంగాణలో హైడ్రాపై పోరుకు సిద్ధమవుతున్నాయి విపక్షాలు. ప్రభుత్వం పెద్దలను వదిలి పేదలను రోడ్డుపై పడేస్తుందని మండిపడుతున్నాయి. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇళ్లు కోల్పోయిన పేదలు తెలంగాణ భవన్లో ఫిర్యాదులు చేయాలన్నారు. నిర్మాణాలకు ఒక డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మరో డిపార్ట్మెంట్ వచ్చి కూలగొడుతుందన్నారు. పర్మిషన్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. దౌర్జన్యాలు చూస్తుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఆయన. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా తాము నిలబడతామని హెచ్చరించారు. ఆక్రమణలు తొలగించాలనుకుంటే బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఇష్టారాజ్యంగా చేస్తున్న కూల్చివేతలను చీఫ్ జస్టిస్ సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. హైదరాబాద్ కు బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు కేటీఆర్. హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం. అటు బీజేపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతోంది. హైడ్రా ఓ డ్రామా అంటున్న కమలం పార్టీ నేతలు సమాజ హితం కోసం వచ్చింది కాదంటున్నారు. హైడ్రా పేరుతో పేదలపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. శత్రు దేశం మీద దాడి చేసే విధ్వంసం సృష్టించినట్లు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పేదల మీద దుర్మార్గపు చర్యలు ఆపాలంటున్న ఈటెల లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పేదల పక్షాన పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మూసీ పరివాహక ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే షిఫ్ట్ చేయాలన్నారు ఆయన. కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టా రాస్తున్నామంటున్న ఈటెల అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని చెప్తున్నారు. ఈ దుర్మార్గాలు ఏవైతున్నాయో తెలంగాణలో ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల కన్నీళ్లకు ఈ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. దీని మీద తప్పకుండా ప్రజలందరూ కూడా కూడగట్టుకొని ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎన్నడో నాడు తప్పకుండా పోరాటం చేయక తప్పదు. ఆక్రమణలతో హైదరాబాద్ ను వరదలు ముంచెత్తుతున్నాయన్నది ప్రభుత్వ వర్షన్. అయితే ఆ పేరుతో పేదల పొట్ట కొడతారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.